సహజంగానే ఇది డిజిటల్ మీడియాకి సంబంధించింది. అయితే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాకి సంబంధించి అనేక హక్కులైతే ఉన్నాయి జర్నలిస్టులకు సంబంధించి. దీన్ని డిజిటల్ మీడియాకి కూడా వర్తింప చేయాలి అనే దానికి సంబంధించి ఉన్నది. ఇక్కడ 8 డిమాండ్స్ మన నాయకులు రాష్ట్ర స్థాయి, తెలంగాణ రాష్ట్ర స్థాయి నాయకులు పెడతా ఉన్నారు. ఇది తెలంగాణ రాష్ట్రమే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశే కాదు, ఇది తెలంగాణ ఆంధ్ర దేశవ్యాప్తంగా ఇది అమలు చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. సో ఇందులో ఒకటో డిమాండ్గా న్యూస్ పబ్లిష్ చేసేటువంటి డిజిటల్ ఛానల్స్ కానీ డిజిటల్ పేపర్స్కి వీటిని డిజిటల్ మీడియా గుర్తించాలనేది మొదటి డిమాండ్గా ఉన్నది. ఇక రెండో డిమాండ్కి వచ్చినప్పుడు డిజిటల్ మీడియా అందరికీ కూడా అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు ఇచ్చినట్టుగా ఇవ్వాలనేది రెండో డిమాండ్గా మనకి ఇక్కడ కనపడతా ఉంది. ఇక మూడో డిమాండ్గా వచ్చినప్పుడు అర్హులైనటువంటి డిజిటల్ మీడియా జర్నలిస్టులందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి మూడో డిమాండ్ వినపడతా ఉన్నది. ఇక నాలుగో డిమాండ్ ఏంటంటే డిజిటల్ మీడియాలో జర్నలిస్టులపై జరుగుతున్నటువంటి దాడులను అరికట్టి రక్షణ కల్పించాలని చెప్పేసి నాలుగో డిమాండ్ వినపడతా ఉంది. ఇక ఐదో డిమాండ్కి వచ్చినప్పుడు ప్రస్తుతం డిపార్ట్మెంట్ ప్రకటనలు పత్రికలకు ఇస్తూ ఉన్నారు, కొన్ని ఛానల్స్ కూడా ఇస్తూ ఉన్నారు. అట్లానే ఈ ప్రకటనలు ఏదైతే ఉన్నాయో యాడ్స్ అన్నీ కూడా డిజిటల్ మీడియా, ప్రింట్ మీడియా కానీ లేకపోతే వాటికి ఛానల్స్ కూడా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ స్టేట్ కమిటీల నుంచి పడతా ఉన్నది. ఇక ఆరో డిమాండ్కి వచ్చినప్పుడు ప్రభుత్వం ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాకి ఇచ్చినట్టుగా డిజిటల్ మీడియాకి కూడా హెల్త్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ వినపడతా ఉంది. దీంతో పాటుగా ఏడో డిమాండు యూట్యూబ్ ఛానల్స్ అక్రిడేషన్, యూట్యూబ్ ఛానల్స్కి సంబంధించినటువంటి అక్రిడేషన్ జీవోను సవరించాలని చెప్పేసి డిజిటల్ మీడియా అసోసియేషన్, స్టేట్ అసోసియేషన్ డిమాండ్ చేస్తూ ఉంది. ఇక ఎనిమిదో డిమాండ్కి వచ్చినప్పుడు ఎనిమిదో డిమాండ్లో డిజిటల్ మీడియాలో పనిచేస్తున్న వారికి ఈఎస్ఐ, పిఎఫ్, ప్రావిడెంట్ ఫండ్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి డిమాండ్ వినపడతా ఉన్నది. దాంతో పాటుగా ఇప్పటిదాకా ఏదైతే ఉన్నదో అటు ప్రింట్ మీడియాలో కానీ ఇటు ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్నటువంటి ఏదైతే సౌకర్యాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా డిజిటల్ మీడియా విస్తరిస్తున్న నేపథ్యంలో డిజిటల్ మీడియాలో కూడా ఈ అవకాశాలన్నీ కల్పించాలని చెప్పేసి డిజిటల్ మీడియా, అటు డిజిటల్ ప్రింట్ మీడియా ఈ పేపర్కి సంబంధించినటువంటి వాళ్ళు కానీ డిజిటల్ మీడియాకి సంబంధించినటువంటి ఇతర ఛానల్స్ వీటన్నిటికి సంబంధించినటువంటి వాళ్ళకి కానీ ఈ అవకాశం కల్పించాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా, ఈ దేశవ్యాప్తంగా ఈ డిమాండ్స్ని పడుతున్నాయి. ఇంకా మరిన్ని డిమాండ్స్ అయితే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఉన్నటువంటి అన్నింటిని కూడా వీళ్ళకి యాడ్ చేయాల్సిన అవసరం అయితే ఉన్నదని తెలియజేస్తూ, అదేవిధంగా దాడులు, భౌతిక దాడులు ఎక్కువ అవుతున్నాయి, బెదిరింపులు, థ్రెట్లు, బెదిరింపు కాల్స్, ఇండైరెక్ట్గా అడ్రస్ తెలుసుకున్నట్టుగా లేకపోతే ఇతర ఆఫీస్ నుంచి కావాలని ఫోన్ చెప్పించడం రకరకాల వేధింపులు ఉన్నాయి. సో జర్నలిజం రంగంలో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వీటన్నింటిని అరికట్టడానికి తగిన చర్యలు తీసుకోవడానికి సరైనటువంటి రక్షణ చట్టాలు రావాల్సిన అవసరం అయితే ఉన్నదని తెలియజేస్తూ, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ, నేను వెరడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అనండి.